నమస్తే అండి. ఇప్పుడు మనం చూస్తున్నది 167 గజాలు, సైట్ వెడల్పు 30 వచ్చిందండి, పొడవైతే 50 వచ్చింది. చుట్టూ కూడా మనకి కంప్లీట్గా అయితే అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌసెస్ అయితే బిల్డప్ చేసుకుంటున్నారు. లొకేషన్ వచ్చేది నర్వ దాటిన తర్వాత శ్రీ సత్యానగర్ డాక్యార్డ్ కాలనీ అండి. లేఅవుట్ అంతా కూడా మనకి డాక్యార్డ్ కాలనీ లేఅవుట్ వస్తుంది. సరిహద్దు రాళ్ళు అయితే చక్కగా పెట్టేసి ఉన్నారు. అక్కడ కనిపిస్తున్న ఇంటి దగ్గర నుంచి అయితే 3వ బిట్ మంది వస్తుంది. ఎక్కువ మొక్కలు ఉన్నాయి కదండి, ఈ ప్లేస్ అంతా మనకు వస్తుంది. రోడ్డు వైపు అయితే మనకి 30 ఫీట్ వెడల్పు వచ్చింది, పొడవైతే 50 వచ్చింది. 167 గజాలు, 100% రిజిస్ట్రేషన్ ల్యాండ్ అండి. ఇది వికెట్ ల్యాండ్ ట్యాక్స్ కూడా పే చేస్తున్నారు ఓనర్ గారు. సిటీకి కాస్త అవుట్స్కట్ అనిపిస్తుంది, కానీ ఇక్కడైతే చాలా వరకు అయితే హౌసెస్ కన్స్ట్రక్షన్ అవుతున్నాయండి. మన సైట్ ముందు అదేవిధంగా పక్కన కూడా ఫుల్గా అయితే రెసిడెన్షియల్ అయితే కనిపిస్తున్నాయి. కంప్లీట్గా అయితే రెసిడెన్షియల్ జోన్ అండి. ఇన్వెస్ట్మెంట్ పర్పస్కి మాత్రమే కాదు, నార్మల్గా అయితే ప్రజెంట్ కూడా మనం హౌస్ బిల్డప్ చేసుకుని స్టే చేయడానికి అయితే అన్ని పాసిబిలిటీస్ కనిపిస్తున్నాయి. వెంచర్ అంతా కూడా కంప్లీట్గా అయితే 30 ఫీట్ రోడ్ వస్తుందండి. బ్లాక్ టాప్ రోడ్ అయితే కనిపిస్తుంది. ప్రజెంట్ అయితే మనకి మట్టి కనిపించిన అదంతా రోడ్ అయితే ఫామ్ అవుతుంది. ఎక్కువ శాతం అయితే మనకి ఇండిపెండెంట్ హౌసెస్ అయితే కన్స్ట్రక్షన్ కనిపిస్తున్నాయి. అక్కడక్కడ మనకి అపార్ట్మెంట్లు కనిపిస్తున్నాయి. బాగా రీజనబుల్ కాస్ట్ అయితే ఓనర్గా చెప్పడం జరిగిందండి. తక్కువ బడ్జెట్లో 167 గజాలు, టైటిల్ క్లియర్గా ఉన్న ల్యాండ్ అండి. ఇది 3 to 5 ఇయర్స్లో అయితే చాలా వరకు ప్రైసెస్ అయితే హైక్ అయ్యే అవకాశం కనిపిస్తుందండి. ఇంచుమించుగా మనకి 50% ప్రైస్ ఇంక్రీజ్ అయినా సరే ఆశ్చర్యపోవక్కర్లేదు. అంత ఎక్కువగా అయితే ల్యాండ్ ప్రైస్ అయితే ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు మనం ల్యాండ్ కొనుక్కున్న తర్వాత ఒక 4 ఇయర్స్ తర్వాత ప్లాన్ చేసుకుంటే 4 to 5 ఇయర్స్ తర్వాత ఫుల్ డెవలప్మెంట్ అయితే కనిపిస్తుంది. ఈ ల్యాండ్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. వీడియో చూడగానే లైక్ బటన్ క్లిక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.